హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి చిన్ననాడు మనం తిన్న బిస్కెట్లు గుర్తొచ్చినాయి అన్నమాట. అయితే చేద్దాంలే అనేసి మా పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, చేద్దామనేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా, ఒక హాఫ్ స్పూను ఓమా, ఒక పించంతా ఉప్పు, ఒక పించంతా వంట సోడా వేసుకున్నా, ఒక 2 స్పూన్లు చక్కెర, ఒక స్పూను నెయ్యి వేసుకొని పిండి బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మెదుగా కలుపుకోవాలి. చిన్నప్పుడు అంటే ఇప్పుడేమో అన్ని స్వీట్లు పెళ్ళిళ్ళ కాడ ఎదుర్కోళ్ళ కాడ కూడా ఉప్పు బిస్కెట్లు, ఈ చందమామ బిస్కెట్లు అంటే కాజు బిస్కెట్లు అప్పట్లో పెళ్ళిళ్ళకు ఎదుర్కొనే కాడ అవి తినేటోళ్ళు అనమాట. ఇప్పుడైతేనేమో మంచిగా స్వీట్లు తింటారు కదా, అప్పుడు బుక్క గులాలు పోసుకుంటూ ఉప్పు బిస్కెట్లు ఈ కాజు బిస్కెట్లు తినేటోళ్ళు మేము చిన్నప్పుడు. అవి గుర్తొచ్చినాయి అనమాట. అవైతే మైదా పిండితో చేస్తారు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. గోధుమ పిండి తీసుకొని ఇవన్నీ వేసుకొని పిండి ఇట్లా ముద్దకు రావాలి, మనం ఇట్లా ముద్ద వేస్తే ముద్దకు రావాలి. అట్లయితే మంచిగా నెయ్యి అవన్నీ సరిపోయినట్టు. తర్వాత ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే చక్కెర వేసినాం కదా, అవి చక్కెర ఇట్లా పిండి కలిపిన తర్వాత కరుగుతుంది కాబట్టి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి, మంచిగా మెరుగా కలపాలన్నమాట పిండి. చిన్నప్పుడు మా బాపమ్మకు డబ్బా దుకాణం ఉండేదన్నమాట. అయితే అవన్నీ బిస్కెట్లు తెచ్చి ఒక డబ్బాలో పెట్టేది. పెడితే మేము బాపమ్మ ఎటన్నా ఓన్ చూసేది, మేము అందరం కలిసి తినేదనమాట. వచ్చినాక అడిగేది ఏవైనా ఏ సరిత బిస్కెట్లు అని. మేమైతే ఇక సప్పుడు చేయకపోయేదన్నమాట. అంటే భయపడేది మళ్ళీ చేసే పని చేసేదనమాట. చిన్నప్పటి కొంటె పనులు అన్నీ ఎవరికైనా గుర్తుకే ఉంటాయి కదా. భయపడేది. మళ్ళీ మా బాపమ్మ ఎటన్నా ఓన్ చూసేది. ఈ చిన్న ఉప్పు బిస్కెట్లు, కాజు బిస్కెట్లు, రసగుల్లలు ఇవన్నీ తీసుకొని తినేటోళ్ళం అనమాట. అయినా మా బాపమ్మ ఏమనకపోయేది. మంచిగా పిండి విసుకున్న తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట. పెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ చేసే మూత పెట్టి పక్కకు పెట్టాలి. తర్వాత మళ్ళీ విసుకాలన్నమాట పిండి. గిన్నెలు విసికితే అసలు పిసికినట్టే ఉండదు పిండి అయితే. నాకైతే ఇట్లా వంట బండ మాదైతే నీట్గానే ఉంటుంది. రోజు 2-3 సార్లు ఉడుతూనే ఉంటాం అనమాట. మంచిగా బాగా విసుకోవాలి. మెరుగా విసికిన తర్వాత నేనైతే ఒక 300 గ్రాములు అట్లా ఉంటుంది అనమాట గోధుమ పిండి తీసుకొని ఇట్లా 3 ముద్దలు చేసిన అనమాట. రౌండ్గా మంచిగా మెత్తగా మెదుగా విసుకాలన్నమాట. పిసుకొని అది మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఎండిపోకుండా కొంచెం పొడిపిండి తీసుకోవాలి. గోధుమ పిండే తీసుకున్నాను నేను. పొడిపిండికి కూడా తీసుకొని ఇట్లా ముద్ద చేసి ఇట్లా రొట్టె కూలతోటి రొట్టెలాగా చేసుకోవాలన్నమాట. మరీ పలసగా చేయొద్దు, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు అంత మందం చేసుకోవాలన్నమాట. మరీ పలసగా చేస్తే కూడా అంత బాగా రావు, బిస్కెట్లు పొంగాయి అనమాట. ఒక 1/2 ఇంచు మందం చూపిస్తున్నా చూడండి. ఇగో ఈ మందంగా రావాలన్నమాట. ఈ మందం వస్తే మంచిగా కరెక్ట్ వచ్చినట్టు అనమాట. ఇట్లా చేసుకొని మన సీసా బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటర్ బాటిల్ మూతలు, దాంతో చిన్నగా కాబట్టి బిస్కెట్లు చేసుకునేది. కాజు బిస్కెట్లు అనొచ్చు, చందమామ బిస్కెట్లు ఏదైనా అనొచ్చు. చిన్నదాంతో అయితేనే మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా మూతతోటి ఇట్లా అనుకోవాలంతే. మనం ఎంత వెడల్పు అనుకుంటే అంత కొంచెం చిన్నగా వేసుకున్నా సరే, కొంచెం వెడల్పు వేసుకున్నా సరే, మరి చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా పర్ఫెక్ట్ చందమామలాగా కాజులాగా వస్తాయి అన్నమాట. మూతతోటి ఇట్లా అనుకోవాలి. కొంచెం మూతలు అనేది షార్ప్ ఉండాలి. షార్ప్ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మా బాపమ్మ అయితే ఇంకా ఇప్పటి కూడా గుర్తు చేసుకుంటుంది అనమాట. మా సరిత గిట్లా చేసేది. మా తమ్ముడు ఎవ్వరు ఎక్కువ లేదులే, నేను మా పెద్ద తమ్ముడే అనమాట ఎక్కువ మా బాపమ్మ షాప్లో తిన్నది. మా చిన్న తమ్ముడు అయితే కొంచెం చిన్నగానే ఉండే, మా చెల్లి అయితే చాలా చిన్నగా ఉండే. ఇంకా మా బాబాయ్ పిల్లలు కూడా చిన్నగానే ఉంటారు. వాళ్ళు కూడా తినలేదో నాకైతే గుర్తులేదు. అప్పటికి ఇక నా పెళ్ళి అయిపోయింది. వాళ్ళు కూడా తినొచ్చారు. షాప్ ఉండేది మా బాపమ్మది, అప్పటికి కూడా షాప్ ఉండే. ఇగో మొత్తం చేసుకొని 2 ప్లేట్లలో వేసుకోవాలి. ఎంత బాగా వచ్చినాయి చూసిర్రా, కాజు లాగానే చందమామ బిస్కెట్ల లాగా చాలా బాగా వచ్చినాయి కదా. ఇట్లా మూతతో ఇట్లా వేసుకొని ఒక 2 ప్లేట్లలో వేసుకొని అవి పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి నూనె పోసుకోవాలి.
చెయ్యికి వేడి తగలాలన్నమాట. మరీ బాగా వేడి కావద్దు. బాగా వేడి అయిందనుకో మీద మాడిపోయి లోపల అట్లే మెత్తగా ఉంటాయి అన్నమాట బిస్కెట్లు. లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఇట్లా వేసుకోవాలి కొన్ని కొన్ని, దాంట్లో పట్టే అన్నీ వేసుకోవాలి. మనం వేసిన తర్వాత నెమ్మదిగా అవి పొంగుకుంటూ అవి సైడ్కి వచ్చేస్తున్నాయి కదా, అట్లయితే నూనె పర్ఫెక్ట్ వేడైనట్టు అనమాట. పక్కకు వచ్చేస్తున్నాయి చూసిరా, ఇట్లా పొంగుకుంటూ ఇట్లా సైడ్కి వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మనం మరలేసుకోవాలి. మళ్ళీ మొత్తం నల్లగా వరకు కూడా కాల్చుకోవద్దు. మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలి మంట. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు. ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ మరలేసుకొని మనకు గంటలో ఇట్లా అనుకుంటే తెలుస్తుంది అనమాట. ఇట్లా సౌండ్ వస్తుంది గలగల అని. మా ఇంట్లో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా చాలామంది, నేను అందుకనే వాయిస్ ఓవర్ చెప్తాను అనమాట. మంచిగా ఎవ్వరు లేకుండా సౌండ్ లేకుండా ఉన్నదనుకో డైరెక్ట్ అట్లనే చెప్పుకోవచ్చు. ఇగో నూనె మంచిగా వేడైంది కదా, వేయంగానే ఎట్లా పొంగుతున్నాయి చూసిరా. సారీ అండి, ఇట్లా మంచిగా పొంగుతాయి అనమాట వేయగానే. ఇక మా విశ్వనాథ్ అయితే మంచిగా ఉన్నాయి అనేసి తిన్నాడు అనమాట. మేము ఒక సైడ్ చేస్తుంటే ఒక సైడ్ తీసుకొని తిన్నారు. అయిపోయినాయి అప్పుడే. ఒక గిన్నెలు వేసిన తర్వాత ఈ వాయి అయితే ఇంకా ఇచ్చేస్తే తినేసిరు అనమాట మా పిల్లలు. మంచి ఎంత బాగా వంగుతున్నాయి చూసిరా, అంత మంచిగా వంగుతాయి అనమాట. సోడా వేస్తాం కదా, మళ్ళీ తర్వాత ఒక 20 నిమిషాలు అట్లా మనం పక్కకు పెట్టేసేయాలన్నమాట పిండి. అట్లయితే మంచిగా పర్మెంట్ అయినట్టుగా మంచిగా ఇట్లా సోడా వేసినాం చక్కెర వేసినాం కదా మంచిగా పొంగుతాయి అనమాట బిస్కెట్లు. ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి. 3 వాయిలు అయినాయి నాకైతే. ఇక ఈ నెక్స్ట్ సెకండ్ వాయి అయితే తినేసారు మా పిల్లలు, అందుకే వేరే గిన్నెలు వేసి ఇచ్చినారనమాట. ఇట్లనే వేసుకొని మంచిగా కాల్చుకొని తినొచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలు మన పిల్లలకు చేసి పెట్టి మేము ఇట్లా చేసినామని చెప్తే వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా. మా పిల్లలకైతే నేనైతే చెప్తానే ఉంటాయి ఏదైనా మేము ఇట్లా చేసేది అట్లా చేసేది చిన్నప్పుడు అనేసి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి బిస్కెట్లు. మా పాపం వచ్చినప్పుడు కూడా మీ అమ్మ ఇట్లా చేసేది చిన్నప్పుడు అనేసి చెప్పేదనమాట మా పిల్లలకి. మా నిఖిల్ అయితే నవ్వేది. ఇప్పుడు కొంచెం శాతం అవుతలేదులే పాపం, అటు ఏం పోతలేదు. 90 ఇయర్స్ ఉంటుంది అనమాట మా పాపమ్మ. ఇంక ఇప్పటికి కూడా ఆమెనే వండుకొని తింటుంది. ఇక చూసారు ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయి. బాగా మస్తు వేడిగా ఉన్నాయి అనమాట. ఇక ఎంత బాగా గుల్లగా లోపల పొరలు చూసిరు ఎంత బాగున్నాయి. అంత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరీ తీయగా ఉన్నాయి, మరీ సప్పగా ఉన్నాయి అనమాట. ఓం వేసుకొని కొంచెం ఉప్పు వేసినది చక్కెర వేసినాం కదా, సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చినాయో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.